అందరికీ ఆత్మపూర్వక ప్రణామములు. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం చెప్తామని హ్యాండ్రైట్ చేశాను. చెప్పండి. మా బాబుకి విప్రో కంపెనీలో జాబ్ వచ్చింది. నా 4 రోజుల క్రితమే ఫోన్లో వచ్చిందంట, కానీ ఇవాళ దీంట్లో మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చిందంట. ఇందాకే చెప్పాడు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్పుకోమ్మా అన్నాడు. కంగ్రాచులేషన్స్ తరుణ్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు చేసిందంతా బాగా. థ్యాంక్ యూ. నిజంగా అదే చెప్పబోతున్నా. చెప్పండి. నేను వాడు ఇచ్చింది, నేను ఒక బాబుకి జాబ్ వస్తుందని చెప్పి ఇది గ్రాటిట్యూడ్ రాస్తున్నాను. వచ్చినట్టుగా రాస్తున్నాను. ఫస్ట్ 2 సెషన్స్ లో అడిగారు, ఇట్లా తరుణ్ కి జాబ్ రావాలంటే ఎలా ఎఫర్మేషన్ అడిగాను. అడిగితే చెప్పాను. సెకండ్ లెవెల్ అప్పుడు రాస్తాం మొదలు పెట్టాను. తర్వాత 15 రోజులకి విప్రో కంపెనీది అటెండ్ అయ్యాడు, అది ఇంటర్వ్యూకి. తర్వాత 40 డే రోజు మనకి కాల్ వచ్చిందంట. ఇలా వచ్చినట్టుగా ఫోన్ లో వచ్చిందమ్మా మెసేజ్ అన్నాడు. 40 డే రోజు, 41 నేను 40 రోజులు అంటే 41 రోజులు అవ్వకముందే వచ్చేసింది అనమాట. వచ్చేసింది. అది ఇవాళ దాని కూడా మెయిల్ వచ్చింది. చాలా హ్యాపీ. అదొకటి. మధ్యాహ్నం చక్కగా చాలా మంచి హాస్టల్ ట్రావెల్ ని అనుభవించాను. దానికి విశ్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ. మధ్యాహ్నం మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామండి. వెళితే అసలు మీ ఫేస్లో అసలు ఎంత దగ్గర కనపడుతుంది ఏంటి. అమెరికా వెళ్ళక ముందు వెళ్ళినప్పుడు ఏందమ్మా అట్లా బాగా తగ్గిపోయావు అన్నారు మా పిన్ని అనమాట. తెలుసుకుంటారు. ఇప్పుడు ఇందాక వెళ్తే అసలు నేను అనకూడదు, దిష్టి తగులుద్ది, అసలు ఫేస్ లో ఏందమ్మా అంత పడుతుంది. మాకు తెలిసిన అమ్మాయి పిన్ని మెడిటేషన్ క్లాసు, దానికి కంపల్సరీ అటెండ్ అవుతున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అన్ని రకాలుగా తను ఇప్పుడే నేర్పిస్తుంది నాకు. అది మీ ఇంటికి రావటం వల్ల ఇప్పుడు క్లాస్ కూడా మిస్ అయ్యాను నేను. మీరు కూడా అట్లా చేసుకోండి మెడిటేషను. అంటే వాళ్ళు 75, 68 ఏజ్ వాళ్ళు. పిల్లలు 3 అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళకి 2 ఉంటారు. మామూలుగా వెళ్తే ఇలాగన్నారు. అదే మెడిటేషన్ వల్ల ఎంత ఉపయోగం ఉంది నాకు అనుభవపూర్వకంగా తెలిసి. అంటే నాన్ వెజ్ మానేసావు, తింటలేదు, తగ్గిపోయా అని 5-6 సార్లు ఒకటే అంటాం ఆవిడ. అప్పుడు ఇంకా సరే వాళ్ళ ఇదిలో వాళ్ళు అంటున్నారులే, నేను నమ్ముకున్నాను పిన్ని, నా మెడిటేషన్ ని నేను ఇలా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నా శరీరం వదిలే వరకు. చేస్తే వాళ్ళకి బుర్ర పనిచేయాల. ఇప్పుడు ఇందాక వెళ్ళినాక అసలు బాగున్నావమ్మా, మంచి విగర కనపడుతుంది నీలో అని చెప్పేసి ఆవిడ ఎంతో పొగిడారనమాట. ఇదంటే త్రూ ఏంటంటే లక్ష్మీ మేడం క్లాసులు అటెండ్ అవ్వటం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటం, దాన్ని ఆచరించటం, అలాగా చేసుకుంటా 4 రోజులు బట్టి క్లాసులకు అటెండ్ అవుతున్నాం కదా. అందువల్ల అది ఆ రిజల్ట్ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా లక్ష్మీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గ్లోనెస్ కానీ అసలు చాలా చాలా బాగా తెలుస్తా ఉంది. ఇప్పుడు మామూలుగానే మనం ప్యూర్ గా ఉంటాం. ఇప్పుడు నీ ద్వారా ఈ జూమ్ సెషన్స్ నడుపుతున్నావు. పట్టు పట్టాలి, మనం వదలకూడదు, మనకి జ్ఞానం తెలుసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి సంకల్పం పెట్టుకున్నాను. దాంతో ముందుకు వెళ్తున్నాను. మన లోపల ఏదైతే ఉందో అది మన ఫేస్ లో, మన బాడీలో ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. మనం లోపల స్వచ్ఛంగా ఉన్నాం కాబట్టి అది మనకు కనిపిస్తుంది. మీరు స్వచ్ఛంగా ఉన్నారు, అదే 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 కనపడుతుంది బయటికి. అందరం అదే ఆ చిన్నపిల్లలు అయిపోవాలి. ఆ చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండాలన్నమాట. ఆ ప్యూరిటీతో, ఆ కల్మషం లేకుండా
ఎప్పుడైతే మనం చిన్నపిల్లలు అవుతామో యేసుక్రీస్తు కూడా అదే చెప్తారు కదా, జీసస్ క్రైస్ట్, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే చిన్నపిల్లలు అయిపోవాలి అని చెప్పారు. మామూలుగా డిన్నర్ చేసి వెళ్ళమంటారు. అమ్మమ్మో నా క్లాస్ ఉంది, ఇందాకనే 3 క్లాస్ మిస్ అయ్యా, నేను ఫోన్ చేసి చెప్పాను తనకి. అంటే అసలు ఇంత యాక్టివ్ గా ఎలా కూర్చుంటున్నావు, అసలు ఎలా రాస్తున్నావు లాగా అని అసలు చాలా చాలా సంతోషపడ్డారు బాబాయ్ పిన్ని. ఓకే, 1 minute మీరు ఒకసారి ఏదన్నా మాట్లాడుకోండి, నాకు ఫోన్. అది ఏదంటే ఇప్పుడు ఇట్లా జూమ్ క్లాసు పెట్టడం వల్ల అండి లక్ష్మీ మేడం, మనందరం గ్యాదర్ అయ్యాము, ఒక కుటుంబ సభ్యులుగా మారిపోయాము. వాటి ద్వారా మనం జ్ఞానం తీసుకొని మనం కూడా మనకి తెలిసిన వాళ్ళకి ఏమన్నా మనకి అంటే మా వాళ్ళు అడిగితే, మనం ఇప్పుడు మునిబాబు సార్ వాళ్ళు అడిగితే మీరు చెప్పండి అని అన్నారు. ఇట్లా ఏదన్నా చెప్పారనుకో, ఇలా ధ్యానం చేసుకోండి అమ్మా, మీకు ఎంత కుదిరితే అంత సమయం అని మనకు తోచింది. ఇప్పటి వరకు మనం డైజెస్ట్ చేసుకున్న దాన్ని మనకు తెలిసినంతలో వాళ్ళకి చెప్తేనండి, ఒకసారి చూతాము వినరు, రెండోసారి చూతాము వినరు, మూడోసారికైనా వాళ్ళకి మనసులో వచ్చేస్తుందిగా. అలాగా మనం కూడా ఏంటంటే లక్ష్మికి తోడుగా ఉండి ఆవిడ జ్ఞానాన్ని మనం తీసుకొని మనం కూడా మన జ్ఞానాన్ని నలుగురికి పంచామండి, అది ఇంకా ఎంతో పెంచబడుతుంది అని నాకు అనుభవం అన్నమాట. అవును మేడం, నీళ్ళు నాకు కూడా కళ్ళకి రోజు నీళ్ళు రావట్లేదు. ఓకే ఓకే. ఈ మధ్య నేను కంటి ఎక్సర్సైజ్ చేసినా కూడా నా కళ్ళలో కొంచెం కూడా అంటే చలనం, నరాలు బాగా మస్క్ అయిపోయినాయి, కొంచెం కూడా చలనం రావట్లా. చేస్తున్నారు కానీ రావట్లా, కానీ ఈ 4 రోజులకే వచ్చింది. నీళ్ళు వచ్చినాయి ఇవాళ, రేపటికి ఇంకా వస్తాయి అని అనిపించింది. ఈ చాలా నుంచి అనుకుంటున్నాను కానీ ఏదో నీ పుణ్యమాన్ని చేస్తున్నాను అనమాట. ఇది తెలిసి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినా కూడా కళ్ళకి మంచిది చేద్దాం అనుకుంటా కూడా చేయలేకపోతున్నా. నీ పుణ్యమాన్ని చేస్తున్నాను. ఇది కళ్ళకు ఒక్కటే కాదండి, తాడై 3వ కన్ను ఓపెన్ అవ్వడానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ క్యాండిల్ ఫోకస్ అనేది. ప్లస్ మనకి దేని మీద అయితే మన గోల్స్ ఉన్నాయో లేకపోతే ఏదైతే ఉందో దాని మీద ధ్యాస పెడతాం. ఇప్పుడు మనం ధ్యానంలో కూడా మనం శ్వాసను గమనించమంటున్నాం, ఇక్కడ బ్రుకుటి స్థానంలో ధ్యాస పెట్టమని చెప్తున్నాం. అలా ఫోకస్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కామ్ అయిపోతుంది, నెగిటివ్ అంతా వెళ్ళిపోవటం, ఆవలింతల రూపంలో కానీ ఇట్లా కళ్ళమ్మటి నీళ్లు కానీ అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ చెప్పండి సత్యవతి గారు. మా పిల్లలు రాత్రి ఫోన్ చేసి అసలు మానద్దు, గో హెడ్ మానద్దు, అట్లా కంటిన్యూ చేసేయమ్మా అని అభయం ఇచ్చారు. ఓకే, ఇంక దూసుకెళ్ళిపోండి. మాస్టర్స్ ఇంకా వెళ్ళాము, మనం ఒక స్టెప్ వేసాము, ఇంకా మాస్టర్స్ 100 అడుగులు వేసుకెళ్తారు, మనల్ని ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు అంతే. మనం ఒక స్టెప్ వేయటమే మన వంతు. ఇందాక కూడా మనకు అనవసరం, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఇందాక బయలుదేరేటప్పుడు కూడా BHL లో ఫుల్ మబ్బు పట్టేసి అసలు ఇంకా పడుతుంది చినుకు చినుకు. అవును, నన్ను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత మీదే, నేను క్లాస్ అటెండ్ అవ్వాలి, నేను కూడదు. దండం పెట్టుకొని మాస్టర్స్ కి బయలుదేరాము. ఇప్పుడు విపరీతంగా వర్షం పడుతుంది బాగా. నేను ట్యూషన్ కి మా ఆఫ్టర్నూన్ వదిలిపెట్టాను, వెళ్ళేటప్పుడు పంపించినప్పుడు ఏం లేదు వాన, తర్వాత ఇంకా వాన ఒకటే అసలు ఒక్కసారిగా దంచేసింది బాగా. నేను ఇంట్లోకి వచ్చాము, అసలు కూడా పడతానే ఉంది అన్నమాట. బాగా కొంచెం తగ్గిందిలే అన్నట్టుగా ఉధృతమని ఇంక అట్లాగే వెళ్ళి రెయిన్ కోట్లు తీసుకొచ్చారు. ఇంకా మిస్ అవ్వకూడదు, మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను అదే అనుకున్నా, బాగా పడుతుంటే పవర్ ఉంటుందా లేదా నాకు ఇంకా కష్టం అని నేను ఇంకా రామ్సాకి చెప్పుకున్నా. క్లాస్ మటుకు లాస్ట్ టైం కూడా లాస్ట్ 11 days లో కూడా మనకి ఇట్లాగే జరిగింది. 2-3 రోజులు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది. నేను క్లాస్ ఉంటుందో లేదో అన్నట్లుగా మెసేజ్ పెట్టా, కానీ మళ్ళీ తర్వాత నేను చెప్పుకున్నాను, ఆటోమేటిక్గా కరెంట్ వచ్చింది, మనం క్లాసెస్ ఈజీగా రన్ చేసేసుకున్నాం అనమాట. మనం ఏదైనా మనం మాస్టర్స్కి చెప్పుకోవటమే.
అన్ని ఆటోమేటిక్ గా వాళ్ళే చూసుకుంటారు. మనం ఇక్కడ నిమిత్త మాత్రులం అంతే. మనం మనది ఏమీ లేదు. ఒక అడిగేస్తే వాళ్ళు 100 అడుగులు 100 అడుగులు తీసుకెళ్తారు. బాబా కూడా అదే కదా చెప్పింది. చాలా హ్యాపీ. అద్భుతం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. బాగా అందరికి మిరాకిల్స్ జరుగుతున్నాయి, బాగా కదులుతున్నాయి. మనం రాస్తున్నాం కదా ఎఫర్మేషన్. ఏం రాస్తున్నాం? నా జీవితంలో పరిస్థితులు చాలా అనుకూలంగా కదులుతున్నాయి, అద్భుతంగా. అది జరుగుతాయి అంతే. మనం ఏదైతే రాస్తున్నామో, ఏదైతే అంటున్నామో అది మేనిఫెస్ట్ అవుతుంది అంతే. ఆటోమేటిక్ గా జరిగిపోయింది. డౌట్ పడకూడదు. మనం గట్టిగా నమ్మాలి. ఇప్పుడు భగవంతుడిని కూడా నమ్మలేకపోతే మనం ఇంకెవరిని నమ్ముతాం చెప్పండి? మనల్ని సృష్టించిన భగవంతుడినే నమ్మలేకపోతే మనం ఇంకా ఈ జనాల్ని, మనుషుల్ని, మిగతా వాళ్ళని ఏం నమ్ముతాం? కాబట్టి మనం గట్టిగా నమ్మేసేసామనుకోండి, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. మనల్ని ఎక్కడ ఏ స్థాయిలో కూర్చోబెట్టాలనుకుంటున్నారో వాళ్ళే కూర్చోబెడతారు అట్లా అంతే. పక్కన ఒక మెట్లు పక్కన ఇంకో డబల్ బెడ్రూమ్, మాది ఇటు డబల్ బెడ్రూమ్. వాళ్ళు ఒరియా వాళ్ళు అనమాట. ఇంకా ఆంటీ అని ఎవరు వదిలిపెట్టరు. పట్లేరటానికి పైకి వెళ్తే ఆమెకి అంబిలికల్ హెర్నియా అని సర్జరీ జరిగింది. ఓకే. చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అది ఫ్రీగా తను మామూలు నార్మల్ స్థితికి రాలా. చెప్పా ఇట్లా మెడిటేషన్, యూ డూ మెడిటేషన్, ఇట్ విల్ గోస్ ఎవ్రీథింగ్, జస్ట్ ఓన్లీ 5 minutes ఇట్స్ ఎనఫ్ అని చెప్పంటే ఓకే ఆంటీ, ఐ విల్ డూ అని చెప్తుంది. ఓకే.